42% రిజర్వేషన్లు పొందడం బీసీల హక్కన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర హోంశాఖకు గవర్నర్ నివేదించాల్సిన అవసరం లేదని, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు రాజముద్ర వేయాలని తెలిపారు. కేంద్రం 9వ షెడ్యూల్లో బీసీలకు కల్పించాల్సిన 42% రిజర్వేషన్లను చేర్చడానికి నాంచివేత ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు. కిషన్ రెడ్డి, రామచంద్రారావు బీసీలకు దక్కాల్సిన 42% రిజర్వేషన్పై అడ్డుపడుతున్నారని అన్నారు జీవన్ రెడ్డి. ఓబీసీల గురించి ఈరోజు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందంటే ఆ ఘనత రాహుల్ గాంధీ గారిది అని చెప్పక తప్పదంటున్నాను నేను. వీళ్ళ అన్నాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏదైతే నిర్వచించిందో దళితులకు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటంతో పాటుగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల వారికి కూడా రాజ్యాంగ పరంగా వారి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పింపజేయబడే విధంగా రాజ్యాంగంలో పొందుపరచబడినప్పటికీ కూడా వాళ్ళు ఇంతవరకు కూడా అది జాతీయ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి చర్చ మరి రాజకీయ పార్టీల్లో ఆలోచన రేకెత్తించడం జరగలేదు. ఏ పార్టీ ఏమైనా పోటీ చేస్తారా అంటూ నేను ఒక పార్టీ ఇచ్చురు కాదా, ఏ పార్టీ ఏమైనా పోటీ చేస్తారు? అదేదో పెద్దవాళ్ళు రాజకీయ పార్టీలు మెహర్బాన్ చేస్తారు, మేము ఇస్తాం. నువ్వేంద్ర ఇచ్చేది? రాజ్యాంగం వాళ్ళకి అవకాశం ఇచ్చింది, ఎవరికైనా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. అన్రిజర్వ్డ్ సీట్లలో ఏదైతుందో పోటీ చేసే అవకాశం ఏదైతుందో రాజ్యాంగం ఇచ్చింది. ఒకటిచ్చే మెహర్బానీ కాదు. దయచేసి ఇప్పటికైనా ఏదైతుందో మరి ఇప్పటికే జాప్యం అయిపోయింది. గవర్నర్ వ్యవస్థ అనేది రాష్ట్రపతి యొక్క ఆలోచన విధానానికి ఒక చట్టబద్ధ కల్పించే ఒక రాజముద్ర వేసే ఒక వ్యవస్థ అని చెప్పండి. 42% రిజర్వేషన్ కల్పింపజేయబడటం సమంజసం అని చెప్పని నిర్ధారించుకున్న తదుపరి ఏదైతుందో 9th షెడ్యూల్లో చేర్చడానికి కేంద్రం నివేదించి కేంద్రం 9th షెడ్యూల్ చేర్చడం లోపల నాంచివేత ధోరణి అవలంబిస్తున్నది కాబట్టి ఇవాళ దానికి మళ్ళీ తిరిగి ఏదైతుందో ఆర్డినెన్స్ రూపంగా ఇవాళ లోకల్ బాడీస్ అమలు చేయడానికి మీ ముందుకు వచ్చింది.